ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. అనుదిన వాగ్దానం వస్తున్న మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఈ వాగ్దానాన్ని పంపించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 29వ వచనము. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పశువుల మందలను అతడు సంపాదించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక వ్యక్తికి దేవుడు తోడయుండి దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తే గనక ఆ వ్యక్తి ఎలాగున సమస్తాన్ని సమకూర్చుకోగలడో, సంపాదించుకోగలడో, వృద్ధి పొందగలడో ఈరోజు ఈ వాగ్దానం తెలియజేస్తుంది. అంతటి గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు అందిస్తూ ఉన్నారు. ఆమేన్. ఏ విషయములో అయితే నీవు చింతించి నన్ను అభివృద్ధి పరచు ప్రభువా, ఇదిగో ఈ విషయములో నన్ను విస్తరింప చేయి ప్రభువా, నీ కనికరమును నా మీద ఉంచిన నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో, నీ ప్రార్థన దేవుడు విని ఇంతటి గొప్ప వాగ్దానాన్ని నీకిస్తూ ఉన్నారు. ఆమేన్. ఆనాడు హిజ్కియాకు దేవుడు అతి విస్తారమైన కలిమి దయచేశాడట. ఎప్పుడైతే హిజ్కియా ఆ గర్వమును విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడ్డాడో అద్భుతమైన రీతిలో దేవుని కృపను పొందుకున్నారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా దేవుని కృపను పొందుకోగలిగితే సమస్తములో కూడా దేవుడు నీకు మేలు చేస్తారు. మీరు తర్వాత చూడండి, 30వ వచనం మీరు చూస్తే గనక, హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములయందు వృద్ధి పొందెను. ఏ ప్రయత్నం మొదలెట్టినా కూడా, ఏదైతే హిజ్కియా ప్రయత్నాన్ని పూనుకున్నాడో ఆ ప్రతి ప్రయత్నములో కూడా హిజ్కియా వృద్ధి పొందుకున్నాడట. హల్లెలూయా. ఎలాగ జరిగింది ఇది? దేవుని కృప అతనికి తోడై ఉండడం. ఈరోజు ఉదయం లేస్తే అనేకమైన ఆశీర్వాదాల గురించి మనిషి ప్రార్థిస్తున్నాడు కానీ, దేవా నీ కృపను నాకు తోడుగా ఉంచు, నీ ఆత్మను నాకు తోడుగా ఉంచు, నన్ను బలపరుచయ్యా, నీ నామానికి మహిమ తెచ్చుకో, నా జీవితంలో కార్యం జరిగించి అని ఎంతమంది ప్రార్థిస్తున్నారండి. హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు అతి విస్తారమైన అనే మాట రాయబడింది. చూడండి, ఈరోజు నీ జీవితంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, అతి విస్తారమైన సమృద్ధి. ఆత్మీయ జీవితంలో, ఫైనాన్షియల్గా, కుటుంబ విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా అతి విస్తారమైన సమృద్ధి దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఇంత గొప్ప వాగ్దానం దేవుడు నీకు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వేం చేయాలి? ధైర్యము తెచ్చుకుని సంతోషంగా దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తావో దేవుని కృపావరములన్నీ నీ ఇంటికి రావడం ప్రారంభిస్తాయి. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి గొప్పగా గళమెత్తి నువ్వు స్తుతిస్తావో, ఆయన యందు ఆనందిస్తావో, విస్తారమైన సమృద్ధి నీ పాదాల వద్ద ఉంటుంది. ఆమేన్. హిజ్కియా గురించి ఇక్కడ మీరు తర్వాత చదవండి, 3 వచనాలు 30, 31 వచనం గట్ట చూస్తే ప్రతి విషయంలో వృద్ధి పొందుకున్నాడట. ప్రతి విషయంలో సమృద్ధి కలిగిందట. గొప్ప ఐశ్వర్యమును, గొప్ప సంతోషాన్ని హిజ్కియాకు అక్కడ ఆ దేశంలో దేవుడు దయచేసినట్టుగా ఇక్కడ వాగ్దానం చెప్తుంది. ఈరోజు తన బిడ్డవైన నీకు దేవుడి గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అతి విస్తారమైన సమృద్ధి నీకు కలగబోతూ ఉంది. మోకరించి ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేయి. ఈరోజు దేవుడి యొక్క వాగ్దానము నీ పట్ల నెరవేరబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.